డాడీ ఏమన్నారు? మరి నువ్వేమన్నావు? ఇప్పుడేం చేద్దాం? ఏడవకు, ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నాయేమో అనుకుంటారు. నమస్కారం సార్. హౌ ఆర్ యు సార్? హాయ్. ఎందుకు వచ్చావు? సురేష్ మై ఫ్రెండ్. భోజనాలు బాగున్నాయి, బయట మంచి టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటేను. ఎవరు అంకుల్? ఇందు లవ్ చేసిన కుర్రోడు వచ్చాడు అన్నాను. వాడే. అంతే చెప్పేశారా? నీ మీద నాకు డౌట్ రా. రేపు ఎప్పుడైనా నీకు 100 వెయ్యో కావాలనుకో, మీ ఆయనకి చెప్తానా నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే? నేనా? అవసరమైతే అడిగి తీసుకుంటాను, కానీ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాను అంకుల్? ఏమండి, రెడ్డి గారు పిల్లల్ని తీసుకొస్తానన్నారు. హలో. హాయ్. మీట్ మై వైఫ్. యా నో. అది already మీ తెలుసు కదా? బిందు అది. తెలుసు అనుకోండి. వై విల్ టేక్ ఎ స్నాప్? హలో, ఫోటో తీయండి. అమ్మా తులసి, దండలు తీసుకురా. తెలుసు కానీ నేను తీసుకుంటాను. కంగ్రాట్స్ అండి. థాంక్యూ. ఎందుకు? అవి రెడీనా? తీసుకున్నావా? కూర్చోండి, వస్తున్నాను. సార్, టు యువర్ లెఫ్ట్ సార్. యా కొంచెం లిటిల్ మోర్. యా షూర్. ఈ లవ్ స్టోరీ ఫెయిల్ అయిన 52 వారాల తర్వాత ఇతని లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయిలు ఎప్పుడు ఒంటరిగా రారు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా ఆడపిల్లలు రౌడీలు విడదీయలేని ఓ ప్యాకేజ్లా వస్తారు. ఏంట్రా సుమో ఫైటర్లు అంతా వస్తున్నారు? స్లిమ్గా ఉంటే జిమ్కి ఎందుకు వస్తారు? సినిమాలోకి వెళ్తారు కానీ. నెక్స్ట్ 5 minutesలో బయటకు వచ్చేది. స్లిమ్ అయితే నాకు, సుమో అయితే నీకు. Hi. See that? Nice car. That's my car. డ్రైవ్ వెళ్దామా? No thank you. పోనీ ఎక్కడే కార్లో చేద్దామా? చెప్పు. Hey, you. Hey, stop. Run! Bagi! Bagi, this way! Hey! Come on, guys! Hey, Abu! Run! Hey, you! Hey! Help us, sir. వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. చోట్లు లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ చోటు మన సాంగ్. దోస్లా జల్దీ మాట్లాడచ్చు. ఓకే, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని లిరిక్స్ అంతా రీకలెక్ట్ చేసుకుంటా. మాదైపోయాక నువ్వు కూడా జాయిన్ అవుతు కానీ బాస్. విని మర్డర్ చేశాక మనకి రేప్ చేసే మూడు ఉంటుందా? पकड़ो उस साले को, छोड़ ना रहे उसे, kill him!
మా తీపిపోయిందిరా చోటు నీ వల్ల. చోటుగా చోటు, నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావురా? ఎన్ని సంవత్సరాల నుంచి? 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళ నుంచి కదా. ఏం చెప్పినా? ఒక్కసారి నీ అబ్బాయిని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? చెప్పినానా లేదా? చెప్పారు. మరి చూసుకోవచ్చులాగేంట్రా? అరే భీమ్ బాయ్ దారా భీమ్ బాయ్, ఇందాక నెలకొట్టో చూపించు. పర్లేదు చూపించు. మంచి కమ్యూనికేషన్ ఉందిరా మీలో. చూడు సాంగ్ లో చూడు, ఫైట్ లో కూడా రొమాంటిక్ గా ఉంటుంది. చూడు చోటు, ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్ గా రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మ యుద్ధాలు చేయకూడదు. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే చూడు, వర్షం వల్ల ఉపయోగం తెలుసమ్మా? వాడు ఉచ్చబోసిన సంగతి వాడికి నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? ఇంటికి తీసుకెళ్తా. బాగున్నారు కదా? He's mine. He's mine. Huh? How's it? It's great. ఫార్మసీ అమ్మాయిలు బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు. Dragging? నో ఛాన్స్. 33, 35 వెరీ గుడ్. అరగంటలో ఇంత దూరం వచ్చావంటే ఇంకో 3 గంటల్లో ఈజీగా గోడ వరకు లెక్క పెట్టవచ్చు. అసలు అక్కడ గోడ ఉందా? 1 లక్ష లెక్క పెట్టిన తర్వాత గోడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు నాన్న. కమ్ ఆన్, క్యారీ ఆన్, యు కెన్ డు ఇట్. 37, 38, హరి అప్, 39, 40, 41, 42, 44. ఏం పేరు? సరోజ. సార్ అడిగిచ్చావు నీ మొగుడుగా? నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. నన్ను చేసుకుంటావా? సార్ కోపమా కృతజ్ఞత? నువ్వేం కంగారు పడకు, నీకు వాళ్ళ కష్టమైన పనులు చెప్పను. చూడడానికి పలుచుకున్నావు కదా, వెరీ ఈజీ. వచ్చి నా బొగ్గ మీద ముద్దు పెట్టి తిన్నంగా వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, బాగా చదువుకో. ముద్ద వద్దా? ఓకే, ఇంకా ఈజీగా ఉండేది చేద్దాం. నేనే వచ్చి నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను. స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, యాస్టీజ్గా బాగా చదువుకో. సంజు వీడెవడే చిక్కిపోయిన చిరంజీవిలో ఉన్నాడు, వీడే హెల్ప్ చేస్తాడు. యా గర్ల్స్, వాట్స్ ద ప్రాబ్లం? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్కడా అమ్మాయిలు ఈ నా కుండెల్లో ఏ నా కుండె? నీ దందా ఏదైనా ఉంటే నీ డిపార్ట్మెంట్లో చూసుకో. ఇది మా ప్రాబ్లం. సరదాగా ర్యాగింగ్ చేసుకుంటాం, సీరియస్గా రేప్ చేసుకుంటాం. నీకెందుకు?
ఎవడో అమ్మాయిని ఏడిపించాడు నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా, వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా. ర్యాగింగ్ చేసినాడు పిలవండి రా. ఈడేనా? ఈడు లేచాక నన్ను మళ్ళీ పిలవండి, వచ్చి మళ్ళీ కొడతా. చూడాలి, నువ్వేం కంగారు పడకు. మోస్ట్ రొమాంటిక్గా ఉన్న 2 కళ్ళు పైకెత్తి నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది. బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్.